టీబీ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్యులోసిస్ ఇది చాలామంది వినుంటారు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇది జస్ట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మాత్రమే అని. బట్ దీని నుంచి సంతానలేమి సమస్యలు అనేవి కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్. సో ఈ ట్యూబర్క్యులోసిస్ అనే ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. జనరల్గా ఎక్కడైతే పువర్ హైజీన్ ఉంటుందో, లో సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది చూస్తుంటాము. చాలామంది అనుకునేది ఏంటి అంటే కేవలం ఇది ఊపిరితిత్తులకి మాత్రమే వస్తుంది అని. లేదు, టీబీ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే దాంట్లోనే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా, అంటే గర్భాశయము, ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది ఈ రీప్రొడక్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యిందో అప్పుడు సంతానలేమి సమస్యలు అనేవి వస్తాయి. అందుకు ఒకవేళ టీబీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా డయాగ్నోస్ అయ్యింది అంటే అది ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అంటే కొన్నాళ్ళు మెడికేషన్ అనేది తీసుకుంటారు, దాని తర్వాత టాలరెన్స్ లేకనో లేకపోతే మెడిసిన్ మర్చిపోయో అవి మధ్యలో డిస్కంటిన్యూ చేస్తారు. ఇలా డిస్కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది, బాడీకి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే అప్పుడు మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ డోస్ పెట్టి ఇంకా కొన్నాళ్ళు ఇంకా కంటిన్యూ చేసి ఆ డిసీజ్ని క్యూర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందుకు ఎప్పుడైనా ఏ ట్రీట్మెంట్ అయినా కానీ మీకు ఎలా అయితే సజెస్ట్ చేశారో, ఎన్ని మంత్స్ అయితే సజెస్ట్ చేశారో అది మీరు కంప్లీట్ అయ్యే వరకు తీసుకోవాలి. లేదు అంటే అప్పుడు మీకు తర్వాత ఆ మందులు అనేవి ప్రాపర్గా పని చేయవు. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది డిటెక్ట్ అయ్యింది అంటే దానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అది మ్యాక్సిమం క్యూర్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది అవ్వకుండా మనం దాన్ని ఇనీషియల్ స్టేజెస్లోనే కట్ చేయాలి. ఎప్పుడైతే ఒకవేళ గర్భాశయంకి వచ్చింది అంటే దాని ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉండొచ్చు. గర్భాశయంలో దానికి ఎక్కువగా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ట్యూబ్స్ దగ్గర ఉండే సిచ్యువేషన్ అనమాట. ఆ ట్యూబ్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ టీబీ ఇన్ఫెక్షన్లో ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దాంట్లో నీరు చేరిపోయి హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్ అనేవి వాపు వచ్చేస్తాయి. ఆ వాపు వచ్చిన తర్వాత లోపల అంతా దాంట్లో ఏవైతే సీలియా అనే స్ట్రక్చర్స్ ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి. సో ట్యూబ్ ఏదైతే ఫంక్షన్ అనేది చేయాలో ఆ ఫంక్షన్ అనేది కోల్పోతుంది. అంటే దాని ఫంక్షన్ ఏంటి, బేసికల్లీ ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ట్యూబ్లో కలవాలి. సో అక్కడ ఈ ప్రాసెస్ అనేది జరగకుండా అవుతుంది. సో ఆ ప్రాసెస్ అంటే బేసికల్గా అది దేనికి పనికొస్తుంది, మనకి ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా ఈ ప్లేస్లో డిఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. అందుకు ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది డిటెక్ట్ అయ్యింది అంటే దాని ప్రాపర్ మెడికేషన్ కోర్స్ అనేది తీసుకోండి. ఇన్ కేస్ ట్యూబ్స్ వరకు వచ్చింది సమస్య అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు ఆ ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అవి అసలు సాల్వేజబులా, అంటే అవి మనకి పని చేసేలాగా ఉన్నాయా లేకపోతే దాని ఫంక్షన్ అన్నీ కోల్పోయిందా అన్నది చూడాలి. ఒకవేళ ట్యూబ్స్లో వాపు వచ్చేసింది అంటే మీరు యాంటీబయోటిక్ కోర్సు అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత కూడా ఈ వాపు అనేది పోవట్లేదు అంటే మాత్రం ఇప్పుడు ట్యూబ్ అనేది మనము తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకా చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే సో ఈ ట్యూబ్స్ అనేవి మాకు తీసేస్తే మరి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, అసలు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది. ప్రెగ్నెన్సీ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుందండి, కానీ మనము ఏ దారిలో వెళ్తున్నాం అనేది చూసుకోవాలి. ట్యూబ్స్ తీసేసిన తర్వాత నేను ఇంకా న్యాచురల్గానే ట్రై చేస్తా అంటే మాత్రం కష్టం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే రావాలి. ఇప్పుడు ఆ ట్యూబ్ అనేది తీసేసామంటే ఆ ట్యూబ్ చేసే పని అనేది మనం బయట చేయాలి. బయట అంటే ల్యాబ్లో, అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏం చేస్తాము, ఎగ్స్ తీసుకొని స్పర్మ్స్ తీసుకొని బయటనే మీకు ఎంబ్రియో అనేది రెడీ చేసి ఆ ఎంబ్రియోని మనం గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఈవెన్ ట్యూబ్స్ లేకపోయినా కానీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. సో మీ పొజిషన్ అనేది చూసుకొని, అంటే ఎలా ఉంది మీ కేసు అనేది చూసి దాన్ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకుంటే బెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది అన్న డెసిషన్ అనేది తీసుకోవాలి. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళారంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కూడా ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.